నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంతగా అనిపిస్తున్నా, నేను నేర్చుకోలేకపోతున్నాను. వారికి ఇక్కడికి రావాలని ఎంతగా ఉన్నా, వారిక్కడికి రాలేకపోతున్నారు. సో, ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పనిని ఎంతగా చేయాలని ఉన్నా, లేదా ఎంతగా చేయాలని అనిపిస్తున్నా అని తెలిపే సందర్భంలో, మనం ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో, ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పనిని చేయాలని ఎంతగా ఉన్నా, లేదా చేయాలని ఎంతగా అనిపిస్తున్నా అనే వాటికి మనం ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేస్తాం. యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. సో, ఫ్రెండ్స్ ఒక 4 ఎగ్జాంపుల్స్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో అనదర్ ఎగ్జాంపుల్‌ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, లెట్ అస్ జంప్ ఇంటు ది ఎగ్జాంపుల్స్. ఆల్‌రైట్. నంబర్ 1 ఎగ్జాంపుల్. మనకు సహాయం చేయాలని అతనికి ఎంతగా ఉన్నా, మనకు సహాయం చేయాలని అతనికి ఎంతగా ఉన్నా, అతను ఈరోజు బిజీగా ఉన్నాడు. అతను ఈరోజు బిజీగా ఉన్నాడు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మనకు సహాయం చేయాలని అతనికి ఎంతగా ఉన్నా అనేది ఒక సిట్యుయేషన్. అతను ఈరోజు బిజీగా ఉన్నాడు అనేది సెకండ్ సిట్యుయేషన్ అవుతుంది. మరి ఇంగ్లీష్‌లో మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ సిట్యుయేషన్ బిగినింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, మీనింగ్‌ఫుల్‌గా ఉండాలంటే మనం ఈ ఫస్ట్ సిట్యుయేషన్‌ని బిగినింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయాల్సి మనకు సహాయం చేయాలని అతనికి ఎంతగా ఉన్నా, యాస్ మచ్ యాస్ హి వుడ్ లైక్ టు హెల్ప్ అస్. యాస్ మచ్ యాస్ హి వుడ్ లైక్ టు హెల్ప్ అస్. అంటే మనకు సహాయం చేయాలని అతనికి ఎంతగా ఉన్నా, హి ఈస్ బిజీ టుడే. హి ఈస్ బిజీ టుడే. అంటే అతను ఈరోజు బిజీగా ఉన్నాడు. యాస్ మచ్ యాస్ హి వుడ్ లైక్ టు హెల్ప్ అస్, హి ఈస్ బిజీ టుడే. అంటే మనకు సహాయం చేయాలని అతనికి ఎంతగా ఉన్నా, అతను ఈరోజు బిజీగా ఉన్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్. రెస్ట్ తీసుకోవాలని మీకు ఎంతలా అనిపిస్తున్నా, రెస్ట్ తీసుకోవాలని మీకు ఎంతలా అనిపిస్తున్నా, మీరు పనిని కొనసాగించాల్సిందే. మీరు వర్క్‌ని కొనసాగించాల్సిందే. సో, ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో కూడా రెస్ట్ తీసుకోవాలని మీకు ఎంతగా అనిపిస్తున్నా అనేది ఒక సిట్యుయేషన్. మీరు పనిని కొనసాగించాల్సిందే అనేది సెకండ్ సిట్యుయేషన్. సో, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఏదైనా ఒక పని చేయాలని అతనికి ఎంతగా ఉన్నా అలానే ఎంతలా అనిపిస్తున్నా. సో, ఇలా ఎంతలా అనిపిస్తున్నా, ఎంతగా ఉన్నా అని తెలిపే వాటికి మనం ఈ యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు అయితే యూజ్ చేస్తాం. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? సెకండ్ ఎగ్జాంపుల్. రెస్ట్ తీసుకోవాలని మీకు ఎంతలా అనిపిస్తున్నా. యాస్ మచ్ యాస్ యూ వుడ్ లైక్ టు రెస్ట్. యాస్ మచ్ యాస్ యూ వుడ్ లైక్ టు రెస్ట్. అంటే మీరు రెస్ట్ తీసుకోవాలని మీకు ఎంతలా అనిపిస్తున్నా. మీరు పనిని కొనసాగించాల్సిందే. You must continue working. You must continue working. As much as you would like to rest, you must continue working. అంటే మీరు పనిని కొనసాగించాల్సిందే. థర్డ్ ఎగ్జాంపుల్. మీతో రావాలని నాకు ఎంతగా ఉన్నా, మీతో రావాలని నాకు ఎంతగా ఉన్నా, నా పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నా పరీక్షలు దగ్గర పడుతున్నాయి. సో, ఫ్రెండ్స్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా మీతో రావాలని నాకు ఎంతగా ఉన్నా అనే ఒక సిట్యుయేషన్, నా పరీక్షలు దగ్గర పడుతున్నాయి అనేది సెకండ్ సిట్యుయేషన్. మీతో రావాలని నాకు ఎంతగా ఉన్నా, యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు కమ్ విత్ యూ. యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు కమ్ విత్ యూ. మై ఎగ్జామ్స్ ఆర్ కమింగ్. మై ఎగ్జామ్స్ ఆర్ కమింగ్. అంటే నా పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫోర్త్ ఎగ్జాంపుల్. నిజం చెప్పాలని నాకు ఎంతగా అనిపిస్తున్నా, నిజం చెప్పాలని నాకెంతగా అనిపిస్తున్నా, అది వారిని బాధించవచ్చు. అది వారిని బాధించవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ లాస్ట్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్‌లో కూడా నిజం చెప్పాలని నాకు ఎంతగా అనిపిస్తున్నా అనేది ఒక సిట్యుయేషన్. అది వారిని బాధించవచ్చు అనేది సెకండ్ సిట్యుయేషన్. నిజం చెప్పాలని నాకు ఎంతగా అనిపిస్తున్నా. యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు సే ద ట్రూత్. యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు సే ద ట్రూత్. ఇట్ మే హర్ట్ దెమ్. ఇట్ మే హర్ట్ దెమ్. అంటే అది వారిని బాధించవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇలా ఎంతగా అనిపిస్తున్నా లేదా ఎంతగా ఉన్నా అని తెలిపే సందర్భంలో మనం ఈ యాస్ మచ్ యాస్ ఐ వుడ్ లైక్ టు అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్‌లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్‌లో మాట్లాడాలని నాకు ఎంతగా ఉన్నా నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన ఇండి చాట్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.